నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 5వ శ్లోకము. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః. సో భగవానుడు చెప్పారు, నీకు నేను క్షేత్రం యొక్క లక్షణాలు స్వభావము చెప్తాను, అట్లాగే క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు కూడా చెప్తాను, విని తెలుసుకో అర్జున అని. ఇవి వేదాలలో ఉపనిషత్తులో వీటి గురించి విస్తారంగా చెప్పబడింది. నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను, విను అన్నారు. ఇప్పుడు క్షేత్రం గురించి చెప్తున్నారు. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. సో ఇప్పుడు క్షేత్రం గురించి చెప్తున్నారు. క్షేత్రము అంటే ఏంటి, ఎట్లా ఈ విచ్ ఈస్ నాట్ సెల్ఫ్. క్షేత్రజ్ఞుడు అంటే సెల్ఫ్. సో విచ్ ఈస్ నాట్ సెల్ఫ్ అని తెలుసుకోవడానికి 24 తత్వాలు చెప్తున్నారు. వాటిని అనాత్మ తత్వాలని కూడా అంటారు. సో ఇప్పుడు అవి చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ. సో మహాభూతాలు 5 అంటే సూక్ష్మభూతాలు. భూతాలు అంటే పంచభూతాలు, సూక్ష్మభూతాలు అంటే తన్మాత్రలు, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అవి సూక్ష్మ మహాభూతాలు 5. ఆ 5 దేని నుంచి వచ్చాయి? బుద్ధి అహంకారం అనే తత్వం నుంచి వచ్చాయి. ఈ అహంకారము అనే తత్వము మహత్తు లేకపోతే బుద్ధి అనే తత్వం నుంచి వచ్చింది. ఈ బుద్ధి అవ్యక్తము అనే తత్వం నుంచి వచ్చింది. అవ్యక్తం అంటే ఈశ్వరుడి యొక్క మాయాశక్తి. సో అది అవ్యక్త తత్వం. సో అవ్యక్త తత్వం నుంచి మహత్తు లేదా బుద్ధి వచ్చింది. బుద్ధి నుంచి అహంకారం వచ్చింది. అహంకారం నుంచి మనకి 3 గుణాలు వస్తాయి, సత్వ రజ తమో గుణాలు. ఈ సత్వ గుణం నుంచి 5 జ్ఞానేంద్రియాలు వస్తాయి. అలాగే రజోగుణం నుంచి 5 కర్మేంద్రియాలు వస్తాయి. తమో గుణం నుంచి 5 సూక్ష్మభూతాలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న శబ్ద స్పర్శ రూప రసగంధాలు, ఇవి సూక్ష్మభూతాలు. ఈ సూక్ష్మభూతాల నుంచి స్థూల భూతాలు వస్తాయి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, అట్లాగే భూమి. సో ఈ విధంగా వీటన్నిటి నుంచి మనస్సు ఉంటుంది. సో ఈ మొత్తం కలిపితే 24 తత్వాలు అవుతాయి. సో ఈ అనాత్మ తత్వాలు ఫస్ట్ ఈ శరీరం గురించి అర్థం చేసుకునే ముందు ఈ అనాత్మ తత్వాల గురించి అర్థం చేసుకోమని చెప్తున్నారు భగవానుడు. సో ఈ 24 తత్వాలని అనాత్మ తత్వాలు అంటారు. క్లీం కృష్ణాయ నమః.